పొలంలో వాతాల వల్ల అనేక ఇబ్బందులు అయితే పడుతున్నాం అనమాట. ఈ వాత సమస్యలన్నిటికీ ఈ వాతం లడ్డు అనేది పరిష్కార మార్గం. కోడి సరిగ్గా ఇసుకపోయినా, సరిగ్గా మేతలు తినకపోయినా, తిన్న మేత అరక్కపోయినా, అదేవిధంగా తిన్న మేత బాడీకి పట్టకపోయినా, అట్లాంటి సమస్యలన్నిటికీ ఒకటే ఈ వాతం లడ్డు పరిష్కారం అనమాట. ఈ వాతం లడ్డు ధర కేవలం ₹20 మాత్రమే. ఈ కోడికి ఏ విధంగా వేయాలంటే పొద్దున్నే పొరగడుపున ఒక లడ్డు వేసుకుంటే సరిపోతుంది. అది కూడా 15 రోజులకు ఒకసారి వేసుకుంటే కోడి అంతా యాక్టివ్గా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద ఇసురులు ఇసురుతుంది. అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఈ వాతం లడ్డు మాత్రమే. ఈ లడ్డు కావాల్సిన వారు స్క్రీన్ మీద కనబడుతున్న మన బాబు టీవీ ఛానల్ నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కాకినేమిలి పింగళనమాట. లోపలంతా నలిపేసుకొని ఎదురు ప్యాకులు వేసుకున్న కాకినేమిని పెట్టుకోవచ్చు అనమాట ఈ టైంలో. అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి పసింగల చేతువాలు, పైన పసి ఉన్నారనమాట. నెవిలి అబ్రాసులు, గెట్టి నెవిలి పింగళాలు, పెసర పసింగల నెవిలి కక్కెలని ఇక్కడ వినూత్తి చూసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడ్ డాగ, రసంగ డాగ, ఎర్రమైల, పసింగ్ డాగలని ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8 నుంచి 10 గంటల మధ్యకాలం మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి కోడి మిరప్పండు డాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తాగేసరికి కోడి ఎర్ర డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్రమైల, కోడి ఎర్రనేవులు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాచింగ్ కలర్స్ వచ్చరికి నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట బ్రాసు, 9 కాకి, పసింగ్ కాకి అనేవి ఇక్కడ లాస్ట్ వద్ద చూసే అవకాశం అయితే ఈ యొక్క టైంలో 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10 to 11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి తెల్ల నెవిలి పింగళ ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే కూడా తగ్గ సరికి పసిన సేతువ, గెట్ నెవిలి పింగళ, నెవిల్ అబ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసులు ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి మిరపండు డాగ, ఎర్ర డాగ, కోడి డాగ, నల్ల డాగ, ఎర్రమైలాలు అనేవి ఈ 10 to 11 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11 to 12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి పసింగల పచ్చ కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే ఇంటి తగ్గిన వచ్చరికి కాకిడాగ, నల్ల కాకిడాగ, పసింగల కాకిడాగ, నల్ల కాకి, పసింగ్ కాకి అనేవి ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంటి పైన లాసింగల్ వచ్చేసరికి కోడిడాగ, కోడి ఎర్రమైల, కోడి నెవిలి, తెల్లకోడి, తెల్ల పొలాలను ఇక్కడ లాస్ట్ వద్ద చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12 to 1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి గౌడు, కోడి, కాకి నేను ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గలిసిన సరికి గౌడ బ్రాసు, నల్ల కక్కెర, పెసర కక్కెర, గౌడు, కోడి, కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ సరికి ఎర్రడాగ, కాకిడాగ, నల్లడాగ, నెమిలి డాగ లాస్ట్ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1 to 2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇలా ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కాకిని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే కూడా తగ్గలిసిన సరికి నల్ల కాకి, కాకి నెమిలి, నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట బ్రాసని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి కాకి, కోడి డాగ, కోడి పొల, తెల్ల కోడి అనేవి లాస్ట్ వద్ద చూసే అవకాశం కూడా ఎక్కువ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2 to 3 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కోడి రసంగి డాగలు ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే విధంగా కలిసి రంగుల సరికి కోడి డాగ, కోడి రసంగి, కోడి మిరపండు డాగ, కోడి ఎర్రమైల, కోడి ఎర్రకక్కి అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ సరికి బోరపిగల అబ్రాసు, గట్టి నెల పింగళ, కాకిడాగ, నల్లకట్ట రసంగి లాస్ట్ వద్ద చూసే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా 3 to 4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి కుర్చీ నలుపు, బోర పెక్కలు కానీ నెవిలి పెంగళ అని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే కూడా తగ్గలిసి రంగు వచ్చరికి పసింగల చేతువ, గౌడ్ నెల ప్రాసు, కుర్చీ నలుపు గల నెవిలి కాకిరాని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి కాకిడాగ, కోడి డాగ, కోడి రసంగి, తెల్ల నెవిలి, పాలాబ్రాసు లాస్ట్ చూసే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా 4 to 5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి నల్ల కాకిడాగ పర్ల ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే కూడా తగ్గలిసి రంగు కాకిడాగ పర్ల నెవలు చూపించకుండా కాకిడాగ, నల్ల పచ్చ కాకిడాగ అనేవి వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, తెల్ల చేతువ, కోడి ఎర్రమైల, కోడి మస డాగ, కోడి పొలాలు లాస్ట్ వద్ద చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5 to 6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి కాకిని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే ఒకటి తగ్గసరికి కోడి నెవిలి పింగళ, గౌడ బ్రాసు, పాలాబ్రాసు, కోడి పొల, తెల్ల కక్కెర అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే లాస్ట్ కలర్స్ సరికి కోడి డాగ, కాకిడాగ, నల్ల కాకిడాగ, కాకి నెమిలి, నల్ల సవలాన్ని ఇక్కడ లాస్ట్ వద్దు చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు యొక్క కలర్ అప్డేట్స్ ఎంతవరకు అండి. సో వంతులు జరుగుతున్నాయా, బర్రెలు జరుగుతున్నాయా, దిక్కులు జరుగుతున్నాయా ప్రతి ఒక్కరికి గమనించి ఆడుకోవడానికి అయితే